ఇక్కడ మరణించి ఒక వ్యక్తిని ఏం చేస్తున్నారంటే కాలుస్తున్నారు. ఆ కాల్చేటప్పుడు అతని గురించి వివరాలు అడిగాను. ఇతని వయసు ఎంత, ఏంటి, ఎందుకు ఇలా చనిపోయినాడు అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, ఇతనికి వయసు 33 సంవత్సరాలు, కిడ్నీ ఫెయిల్యూర్ అవడం వల్ల మేమేం చేయలేమని డాక్టర్లు చేతులు ఎత్తేసారు. మరి భార్య పిల్లకాయలు లేరే అన్న. పెళ్లి కాలేదు అబ్బాయికి అన్న. అంటే కొంత అవగాహన ఆల్రెడీ వాళ్ళకు ఉంది, మన వాడికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చనిపోతాడు అన్న అవగాహన ఉంది కాబట్టి బహుశా చేసినట్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా ఆ అబ్బాయికి మేనమామలు, 3 మేనమామలు ఉన్నారు. వాళ్ళు ఆ కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు. వయసు ఎంత అంటే 33 సంవత్సరాలు. అంటే మరణం అనేటటువంటిది ఏ వయసులోనైనా ఎవరికైనా వస్తుంది. కాబట్టి మరణాన్ని గురించినటువంటి అవగాహన మరణించినటువంటి వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడే మనకి అవగాహన, లేకపోతే ఏమంటారు అట్మాస్ఫియర్ అనేటటువంటిది మనకు చక్కగా అర్థమవుతుంది. దేవుడు కూడా ఒక మాట చెప్తారు, సంతోషించుట వాని ఇంటికి పోవడం కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవటం మేలు అంటారు. ప్రలాపించే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు మనకి? ఈ ప్రాంతంలోనే దొరుకుతారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ యొక్క ముఖాలు చూడండి, ఆనందంతో లేవు, అవి ప్రలాపిస్తూనే ఉన్నాయి. లోకం అనుకుంటుంది మరణం అనేటటువంటిది ముగింపు ఈ జీవితానికి అనుకుంటుంది. మరణం తర్వాత మరొక జీవితం లేదు అనేటటువంటి భావనతోనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క ఆలోచన అంతా అదే, ఇక మరణం తర్వాత మరేమీ లేదు, ఇదే చివరి అనుకుంటున్నారు. కానీ దైవ గ్రంథం చెప్తుంది మరణించిన తర్వాతే మనిషి మనుగడ అనేటటువంటి అస్సలు ప్రారంభం అవుతుంది. అంటే ఇది ఈ జీవితానికి ముగింపేమో, కానీ రాబోయే జీవితానికి ఇదే ప్రారంభం అవుతుంది. మరణించిన తర్వాత మరొక లోకంలో అతను జీవించుంటాడు అన్న సంగతి మనకు బాగా తెలుసు. ఈనాడు చాలా మందికి మరణాన్ని గురించినటువంటి అవగాహన లేదు కాబట్టి సమాజంలో, అంటే గోడ అవతల ఉన్నటువంటి సమాజంలో మనుషులు ఎలా బతుకుతున్నారో మనకు తెలుసు. ఈర్ష్య, ద్వేషం, అసూయ, కపటము, వాడి దాన్ని నేను లాక్కోవాలి, ఈ వస్తువుని నేను దొంగిలించాలి, ఇలాంటివే మనకి గోడ అవతల ఉన్నటువంటి సమాజంలో ఇవి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అన్ని ఒక వైరాగ్యపు వ్యవస్థలోకి వెళ్ళిపోతుంటాం. మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది మనకి. అసలు ఏంటి బతుకేంటి, ఈ జనన మరణాలు ఏంటి, ఈ బంధువులు ఏంటి, ఇలా ఆలోచన చేసి ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. కానీ ఈ డిప్రెషన్ అనేటటువంటిది ఇక్కడికి వచ్చినప్పుడే కాదు, లేకపోతే మనిషి మరణించినప్పుడు మాత్రమే కాదు, అన్ని సమయాల్లో దీని గురించినటువంటి అవగాహన మనకు మనకి ఏమంటే అనిపిస్తూ ఉండాలి. ఓ జీవితం అనేటటువంటిది గడ్డి పువ్వు లాంటిది అన్న సంగతి కూడా దేవుడు మన కొరకు రాయించాడు. జీవితం అనేది ఆవిరి లాంటిది అంటున్నాడు. రేపేమి సంభవించునో ఎవరికీ తెలియదు అంటాడు. భౌతికంగా యేసుక్రీస్తుల వారు బోధిస్తున్న దినాల్లో ఆయనను వెంబడిస్తున్నటువంటి శిష్యుల్లో ఒక అతను వచ్చి అడుగుతున్నాడు, మా నాన్న చనిపోయాడు, నేను వెళ్ళి పాతి పెట్టేసి వస్తాను అని అడుగుతున్నాడు. నేను వెళ్ళి పాతి పెట్టేసి వస్తాను. అప్పుడు యేసుక్రీస్తుల వారు ఏమన్నారు? అయ్యో నాన్న చచ్చిపోయినాడా, సరే నేను కూడా వస్తాను అన్నాడా? అలా అనలేదు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అంటే ఇక్కడ మృతులు ఆల్రెడీ మృతి పొందినటువంటి వారినే మనం మృతులు అంటాం కదా, మరి మరణించినటువంటి వాళ్ళే మృతులైతే మరి యేసుక్రీస్తుల వారు ఎవరిని గురించి మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారని ఎవరిని గురించి చెప్తున్నాడు? బ్రతికున్నటువంటి వారిని గురించి కూడా యేసుక్రీస్తుల వారు ఏ పదం వాడుతున్నాడు? ఇప్పుడు ఆల్రెడీ ఒక మృతదేహాన్ని మనం చూసాము, 33 సంవత్సరాలు అతను. మరి అతను మృతుడే. మరి ఆ మృతునికి సంబంధించి దహన సంస్కారాలు చేసేటటువంటి వాళ్ళు కూడా దేవుని దృష్టిలో లేకపోతే బైబిల్ దృష్టిలో ఎలాంటి వాళ్ళు? మృతులే. ఏ రకంగా మృతులైనారు వాళ్ళు? పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయినటువంటి వారై ఉన్నారు. కాబట్టి మరణాన్ని గురించినటువంటి అవగాహన మనందరిలో ఉండాలి. అందుకని ఉదయం చెప్పినట్లుగా పిల్లలకు పోస్ట్ ఆఫీస్ పరిచయం చేస్తారు. పోస్ట్ ఆఫీస్లో ఎలా కాగితాలు రాసుకోవాలి, ఎలా డిపాజిట్ చేయాలి, అలాగే బ్యాంకులకు తీసుకెళ్లి బ్యాంకుని చూపిస్తారు. ఇగో ఈయన మేనేజరు, ఈయన అసిస్టెంట్ మేనేజరు, ఈ కాగితం ఇలా డిపాజిట్కి ఈ కాగితం రాయాలి, విత్డ్రాకి ఈ కాగితం రాయాలి. అంటే బ్యాంక్ సందర్శన, బ్యాంకు జ్ఞానాన్ని గురించి నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. పోస్ట్ ఆఫీస్ ఎలా పనిచేస్తుందో పిల్లలకు నేర్పించడానికి ఇష్టపడతారు.
అలాగే విజ్ఞాన ప్రదర్శనకు మనం ఆలోచన చేస్తే శ్రీహరికోటకు కూడా నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు మమ్మల్ని తీసుకెళ్లారు. అంటే విజ్ఞాన ప్రదర్శన అనేది ఎలా జరుగుతుంది, దాన్ని చూడాలి, పిల్లలకు చూపించాలి, వాటి గురించి ఒక అవగాహన పిల్లల్లో ఉండాలి అన్న ఉద్దేశంతో ఈనాడు ప్రతి స్కూలు ఒక విహారయాత్రలాగా కొన్ని ప్రాంతాలకు తీసుకెళ్లి వాటిని పరిచయం చేస్తుంటారు. కానీ ఏ ఒక్క తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే విద్యా సంస్థలు కావచ్చు, ఇలా శ్మశానానికి తీసుకొచ్చి జీవితం ఎక్కడ ముగుస్తుందో అక్కడ జీవితాన్ని గురించి నేర్పించే విద్యా సంస్థలు ఈరోజు ఎక్కడ లేవు. పోనీ అలాగని బైబిల్ తెలిసినటువంటి మన వాళ్ళు ఏమన్నా ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారా అంటే లేదు. ఒక్క క్రీస్తు సంఘం కిసాన్ నగర్ వారిచే ఏర్పాటు చేయబడినటువంటి ఈ అద్భుతమైనటువంటి జ్ఞాన ప్రదర్శన, నిజంగా దేనికి సంబంధించిన జ్ఞానం ఇది? మరణానికి సంబంధించినటువంటి జ్ఞానం. ఇక్కడ ముగిసిపోతుంది అనుకుంటున్నారు వీళ్ళు, కానీ మనం ఆలోచన చేసేది ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది మరొక జీవితం. కాబట్టి మరణాన్ని గురించినటువంటి జ్ఞానం అందరిలో లేదు, అందరిలో లేదు, అందరిలో లేదు. కాబట్టి ఒక మనిషి ఆ మనిషిని ఇక్కడ అగ్నికి ఆహుతి చేసినప్పుడు ఇంకేముందలే మా వాడి అస్థికలు లేవు, అంత బూడిదగా మారిపోయినాడు, అంత బూడిదే కదా అన్న ఆలోచనలోకి వస్తూ ఉంటారు. నిజంగా అలాంటి ఆలోచన అంత బూడిదే అని ఎప్పుడు తెలుస్తుంది మనిషికి? తగలబెట్టిన తర్వాతనే తెలుస్తుంది. మనకు తెలుసు కదా, పేతురు తన సహచరులతో కలిసి యేసుప్రభుల వారి దగ్గరకు వచ్చి, అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం, మాకేంటి అని. ఎప్పుడు విడిచిపెట్టాడని చెప్తాడు పేతురు గారు? అక్కడ బ్రతికున్నప్పుడే విడిచిపెట్టాము అంటున్నాడు. కానీ ఇక్కడ చూస్తే ప్రతి శవం తాలూకు వెనకాల ఉన్నటువంటి ఆస్తి పత్రాలు, అంతస్తులకు సంబంధించినటువంటి వివరాలు, తాను సంపాదించుకున్న ప్రతిదీ కూడా మరణించినప్పుడే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడే. బ్రతికున్నప్పుడు ఎప్పుడన్నా వదిలిపెట్టాడా వాటిని? దేవుని కొరకు బ్రతికున్నప్పుడే వదిలిపెట్టాలి. అందుకనే పౌలు గారు చెబుతూ సజీవ యాగంగా మీ శరీరములను సమర్పించుకోండి అని చెప్తున్నాడు. సజీవ అంటే బ్రతికున్నప్పుడే మన దేహాలన్నీ కూడా ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి అప్పగించుకోవాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తాం. కాబట్టి మరణాన్ని కూర్చున్నటువంటి ఈ విజ్ఞాన ప్రదర్శన మనం ఆలోచన చేస్తే నిజంగా మనిషి బ్రతికున్నప్పుడు భవిష్యత్తులో ఒక ప్లాట్ కావాలి, ఒక పొలం కావాలి, బంగారం ఇలాంటివి కొనిపెట్టుకుంటాడు. కానీ ఇక్కడ భక్తులైనటువంటి వాళ్ళు సమాధులను కొనిపెట్టుకునేవాళ్ళు పూర్వకాలంలో. నాకు తెలుసు కదా, అరిమత్తయ్య అనేటటువంటి ఆయన బ్రతుకున్నప్పుడే దేన్ని సిద్ధపరచుకున్నాడు? సమాధిని సిద్ధపరచుకున్నాడు. అంటే భక్తుల జీవితాలలో మరణించిన తర్వాత ఏం జరగబోతుందన్న సంగతిని గురించి చక్కటి అవగాహనతో వాళ్ళు మరణిస్తాము. కాబట్టి మరణించినటువంటి మనకు ఒక స్థలం కావాలి. ఆ స్థలాన్ని ముందుగానే నిర్ణయించుకున్నారా? నిర్ణయించుకున్నారు. పౌలు గారి యొక్క మాటల్లో మనకు తెలుసు, మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాటలు, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె అది మీరు దుఃఖపడకుండా ఉండు నిమిత్తము. మరణం అనేటటువంటిది బైబిల్ భాషలో నిద్ర అనే పదాన్ని వాడాలి. నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అని అంటున్నారు. అంటే ఏమైపోతున్నారు? ఎలాగైతే నిద్రిస్తున్నారో నిద్రించినటువంటి వాళ్ళని దేవుడు ఆయనతో కూడా మళ్ళా రెండవ రాకడలో యేసుప్రభుల వారితో కూడా వెంట పెట్టుకుని వస్తాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అందుకని మనం బ్రతికున్నంత వరకు నిరీక్షణలో ఉండేటటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. అందుకని మరణం అనేటటువంటిది ఒక వేదన కాదు, మరణం అనేటటువంటిది ఒక రోదన అంతకంటే కాదు, మరణం అనేటటువంటిది ఒక నష్టం కాదు, మరణం అనేటటువంటిది ఒక దుఃఖం కాదు. అది నిరీక్షణతో కూడినటువంటి వ్యవహార శైలి. కాబట్టి దీన్ని మనం మరణం అనేటటువంటి ఒక దుఃఖం, శ్రమ, నష్టం, ఒక ఆవేదన, రోదన అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ పౌలు గారు యేసుక్రీస్తు వారి మరణాన్ని గురించి చెప్తున్నటువంటి మాట నిద్ర అన్నారు. మరి నిద్రపోతున్న వాళ్ళని తగలబెట్టేస్తున్నారు కదండి అని అన్నట. తగలబెట్టినా కూడా వాళ్ళు ప్రపంచంలోనే ఒక ప్రిజర్వ్ చేసి పెడుతున్నాడు దేవుడు. ఎలాగ చేసి పెడతాం? మరణించినటువంటి వాళ్ళని అటుపక్క వెళ్ళి చూస్తే పూడ్చి వేస్తూ ఉన్నారు. అంటే దేహం మట్టికి మార్చబడతా ఉంటుంది, ఇక్కడ బూడిదిగా మార్చబడుతూ ఉంటుంది. అంటే కొన్ని ఈ భౌతిక సంబంధమైనటువంటి దేహాలను దేవుడు ప్రకృతిలో ప్రిజర్వ్ చేసి పెడుతూ ఉంటాడు. ఎప్పటి వరకు? మళ్ళీ యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ వరకు. ఆయన వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయంటే మరి తగలబెట్టినటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? సో వాళ్ళు కూడా ప్రకృతిలో ఒక భాగంగా మారిపోయి ఉన్నారు. వాళ్ళు తమ యొక్క రూపాన్ని మార్చుకున్నారు. యేసుక్రీస్తుల వారు వచ్చేంత వరకు ఆ రూపం అలాగనే స్థిరపడబడతా ఉంటుంది. మనం టమాటాలు
ఆ ట్రే కొనిపెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజుల వరకు బాగా పనిచేస్తాయి? ఒక 3-4 రోజులు ఉంటాయా? ఇప్పుడు టమాటాలు అనేటటువంటి ఎక్కువ రోజులు మన ఇంట్లో ఉండాలంటే వాటి రూపాన్ని మార్చాలి మనం. అందుకని మీరు ఎప్పుడైనా సాస్ తిన్నారా? టమాటా సాస్. మరి టమాటా సాస్ వెనకాల ఉన్నటువంటి టమాటాలు ఏ రోజు తెలుసా మీకు? మినిమం 6 months ఉంటుంది. అంటే 6 నెలలు ప్రిజర్వ్ చేసుకునే ఆ పద్ధతి టమోటాల్లోనే ఉంటే ఇక దేవుని జ్ఞానానికి తగలబెట్టినటువంటి వాడు కూడా ప్రకృతిలోనే ఉంటాడు. నీళ్ళలో పడినటువంటి దేహాలు కూడా రూపం మార్చుకుంటాయి. మట్టికి మార్చుతున్నాం అన్న పదం ఉందే, మట్టిలోకి మారుస్తూ ఉంటాడు దేవుడు. మళ్ళీ యేసుక్రీస్తు వారు వచ్చేటప్పుడు తిరిగి అన్ని అప్పగింపబడతాయి అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దైవ కార్యక్రమాల్లో ఎప్పుడైతే మనం ఈ దేహాన్ని ఉపయోగించేటటువంటి ఈ దేహం వెనుకాల దేవుని యొక్క పనిని కానీ మనం బ్రతికున్న రోజులు జరిగిస్తూ ఉంటే చక్కగా మరణించినప్పుడు కూడా ఏ వ్యక్తి బాధపడాల్సినటువంటి అవసరం లేదు, దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు. మరణం అనేటటువంటిది ఒక నష్టం కాదు, ఒక దుఃఖం. అంతకంటే మన జీవితాలను ఏళ్ళనివ్వకుండా చూసుకోవాలంటే మరణాన్ని గురించినటువంటి ఒక అవగాహన, మరణాన్ని గురించినటువంటి జ్ఞానం మరణించక ముందే మనం నేర్చుకోవాలి. అందుకనే దైవ గ్రంథం మనకు చెప్తూ ఉంది, మరణించినటువంటి వ్యక్తి ఎంతసేపటికి పాతాళానికి వెళ్ళిపోతాడు? క్షణంలో వెళ్ళిపోతాడు. పాతాళం ఎక్కడుందని చెప్తున్నాడు? భూమి కింద. క్షణంలోకి భూమి కింద పాతాళం అనేటటువంటి లోకంలోకి వెళ్ళిపోతాడు. కానీ దేహం మాత్రం ఇక్కడ ఏమైపోతుందని అంటే మట్టికి లేకపోతే అగ్నికి ఆహుతైపోతాం. కాబట్టి ఈ మరణానికి వచ్చినటువంటి అవగాహన పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం నేర్పించాలి. అందుకనే మనకు తెలుసు కదా, ఎండలు కాసేది ఎందుకురా అన్న పద్యాన్ని కూడా అప్పుడప్పుడు మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఎండలు కాసేది ఎందుకురా, మబ్బులు పట్టేటందుకు. మబ్బులు పట్టేది ఎందుకురా, వానలు కురిసేది ఎందుకురా, చెరువులు నిండేది ఎందుకు, పంటలు పండేటందుకు. పంటలు పండేది ఎందుకురా, మనుషులు బ్రతికేటందుకురా. మనుషులు బ్రతికేది ఎందుకురా అన్న ప్రశ్న వేశారా? అంటే లోక జ్ఞానం ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ దైవ జ్ఞానం మొదలవుతుంది. మనుషులు బ్రతికేది ఎందుకురా అంటే దేవుని పని చేసేటందుకురా. దేవుని పని చేసేది ఎందుకురా, పరలోకం పొందేటందుకురా. పరలోకం ఎందుకు పొందాలి? అదే మన సొంత ఊరు. కాబట్టి ఎక్కడైతే జీవితం ముగుస్తుందో ఆ ముగింపు అయ్యేటటువంటి జీవితం దగ్గర నుంచి మన జీవితాన్ని నేర్చుకోవడం మనం ప్రారంభిస్తే మరణం అనేటటువంటిది ఎవరికి సంభవించిన మరణాన్ని గురించినటువంటి అవగాహన కలిగినటువంటి మనలో ఎప్పుడు దుఃఖం అనేటటువంటి మన కళ్ళల్లో కనపడకూడదు. ఓకేనా? చక్కటి అవగాహన ఈ ప్రాంతానికి వస్తేనే ఇలాంటి మాటలు మనం నేర్చుకునేదానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరణాన్ని గురించినటువంటి ఈ జ్ఞానం ఇక అందరికీ కొంతవరకు తెలిసిందని నేను భావిస్తున్నాను. ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నాన్న ఇదిగో జీవితం ముగింపు దశలోనికి వచ్చినటువంటి ఆ స్థలాన్ని మేము సందర్శించాం. నాన్న ఇదిగో జీవితం అంటే ఏంటో, బ్రతికున్నప్పుడు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏంటో, మరణించిన తర్వాత ఏమి చేయలేమనేటటువంటి అవగాహన నీవు పోవు పాతాళం మందు నానా ఉపాయమైనను జ్ఞానమైనను తెలివైనను అక్కడ లేదు అన్న సంగతి ఇక్కడికి వస్తే కానీ మాకు ప్రాక్టికల్గా మాకు అర్థం కాదు. నాన్న కరుణించి కాపాడండి. నీ కృపలో బ్రతుకుతున్నటువంటి మా బ్రతుకులు మరణించే లోపు నీ యొక్క ఇష్టాన్ని నెరవేర్చేటటువంటి బిడ్డలుగా ఈ లోకమందు మేము ఉండున్నట్లుగా సహాయం చేసి నడిపించమని, మరణపు జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చిన నీ బిడ్డలందరినీ జ్ఞాపకం అందించు. నీ బిడ్డలకు ఆయుష్, ఆరోగ్యాన్ని, జీవితానికి వచ్చినటువంటి అవగాహన నీ బిడ్డలకు నాన్న అర్థమయ్యేలాగా, మరణాన్ని గురించి అది ఒక దుఃఖం కాదని, రోదన కాదని నీ బిడ్డలు గుర్తిరుగులాగా సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి.